ఉంటారు, పార్టీలు కూడా ఉండి తీరాలి. ఇది ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించింది. ఇది ఒక రైట్ సార్. రకంగా పాకిస్తాన్ మన మీద చేసిన దాడిగా పరిగణించాలి. పహల్గావ్ సంఘటనని రైట్ సార్. దాడిగా మనతో పాటు పరిగణించి తీవ్ర చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మీ ద్వారా భారత ప్రధాని గారిని కోరుతున్నాను. రైట్, మనతో పాటు సార్ శివశంకర్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. వైసీపీ నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ కాకుమాన్ రాజశేఖర్ గారు నమస్కారం. అలాగే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారికి కూడా నమస్కారం. రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్లే ముందు, పాకిస్తాన్లో ఒకప్పుడు ప్రజా ప్రాతినిధ్యం వహించిన ఒక వ్యక్తి, ఆయన ఈరోజు ఏ దుస్థితిలో ఉన్నాడో, హర్యానా వచ్చేసి అక్కడి నుంచి వచ్చి హర్యానాలో ఐస్ క్రీమ్లు అమ్ముకుంటున్నాడు. ఆ ఇమేజ్ కూడా మనం చూడొచ్చండి. ఆయన పేరు కూడా అక్కడ చానాళ్ళు ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నాడు. ఉండి ఇక్కడికి వచ్చి ఐస్ క్రీములు అమ్ముకునే పరిస్థితి. రాజశేఖర్ గారు అంటే వాళ్ళు చెప్తున్నారు కదా, అంటే మాకేం సంబంధం లేదు, మాకేం హిందూ వ్యతిరేకత లేదు, మేమేదో డెమోక్రటిక్, పేరులోనే ఇస్లామిక్ రిపబ్లిక్ అని ఉంది, సరే ఉన్నంతలో కాస్త కూస్త డెమోక్రటిక్ ఉంటారనుకుంటే ఇలాంటి పిచ్చి వేషాలు. ఫార్మర్ పాకిస్తానీ ఎంపీ దేవయ్య రామ్, ఆయన 2000లో హిందువులకి మీద జరుగుతున్న దౌర్జన్యాలకి సహించలేక వచ్చేసాడు. వచ్చి ఐస్ క్రీమ్ అమ్ముకుంటున్నారండి ఆయన హర్యానాలో. ఆయన ఏమంటున్నాడంటే, హీ వుడ్ బి ద ఫస్ట్ టు టేకప్ వెపన్ అగైన్స్ట్ పాకిస్తాన్. ప్రధానమంత్రి అనుమతిస్తే మొట్టమొదటి ఆయుధం పట్టుకొని బార్డర్కి వెళ్ళేది నేనే. ఆయన ఒక ఎంపీ అండి, మైనార్టీలు, అక్కడ మైనార్టీలు రిప్రజెంట్ చేసి హిందువుల మీద 2000 సంవత్సరంలో జరిగిన అకృత్యాలకి నిరసనగా రాజశేఖర్ గారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారంటే అంటారు, మరి ఇవన్నీ మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి కదా. దాన్ని పట్టుకొని కాంగ్రెస్ నాయకులు అదేదో ఆయన్ని దునుమాడే ప్రయత్నం, ఆయన మీద దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా చూస్తున్నారు రాజశేఖర్ గారు? గుడ్ మార్నింగ్ సార్. ప్యానల్ ఉన్నటువంటి మిత్రులంతా కూడా ముందుగా నమస్కారాలు. పాకిస్తాన్కి సంబంధించి ఇది కొత్త విషయమే కాదు. మొట్టమొదటి నుంచి కూడా ఈ టెర్రరిజాన్ని అనేది పెంచి పోషిస్తున్నారు అధికారికంగా అని ఒక మాటలో చెప్పచ్చు. ఎందుకంటే ఈరోజు ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగిందని ఇప్పుడు ఏదో కొత్త విషయాలు మనం తెలుసుకుంటున్నాం అంటే అది పొరపాటు. అది గతంలో మరి ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా మరి ఇండియాని ఏదో ఒక విధంగా అస్థిరపరచాలనేటువంటి ఇప్పుడే శివశంకర్ గారు చెప్పాడు. ఆర్థికంగా మరి ప్రపంచవ్యాప్తంగా బలపడుతుందంటే వాస్తవం అది. ఎందుకంటే అది ఆర్థికంగా భారతదేశం మరి ఎక్కడో ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి స్థితి నుంచి ఈరోజు 5వ స్థానానికి అంటే 4-5 స్థానాలకు వచ్చినట్టు బ్రిటిష్ ఉండేది. అప్పుడు బ్రిటిష్ని కూడా తలదన్నే విధంగా మరి మన దేశం ముందుకు రావడం, బ్రిటిష్ మరి ఇంగ్లాండ్ని వెనక్కి నెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆర్థిక. సో అలాంటి పరిస్థితులు భారతదేశం శరవేగంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాను మన మీద ఏదో ఒక విధంగా భారతదేశాన్ని అస్థిరపరచాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ జరిగిన ఇటీవల గత కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్లో బాంబ్ బ్లాస్ట్లు కానివ్వండి, అనేక దేశంలో అనేక ప్రాంతాల్లో మరి బాంబ్ బ్లాస్ట్ అంటే స్లీపర్ సెల్స్ లాగా, పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ లాగా భారతదేశంలో వీళ్ళు విస్తరించిపోయి ఆ విస్తరించినటువంటి వాళ్ళని ఏరివేయాల్సినటువంటి అవసరత స్పష్టంగా ఇప్పుడు కనపడతా ఉంది. మన కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన కానీ మనం ఒకసారి కానీ మరి సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది భారతదేశం. ఎందుకంటే భారతదేశం కూడా కొంత అలసత్వం వల్ల కూడా ఇలాంటి పెట్టలేకపోతాం. కొన్ని నిర్ణయాలు అనేటువంటిది కొన్ని తీసుకోవాల్సిన కఠినమైనటువంటి నిర్ణయాలు, లాభ నష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అన్నింటినీ అధిగమించి భారతదేశ మరి ఔన్నత్యానికి లేదా ఐక్యతకి సంబంధించినటువంటి అంశాల్లో రాజీ లేని పోరాటం చేయవలసినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే ఒకప్పుడు పాకిస్తాన్ ఒకళ్ళ మీద ఆధారపడే స్థాయి నుంచి స్వతంత్రంగా అన్ని వ్యవహారాలన్నీ నడిపించుకునే స్థాయికి ఇప్పుడు ఎదిగింది ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు చూడండి, కయ్యానికి కాలు దువ్వుతున్నారంటే గతంలో ఏదో ఒక దేశం వెంటుండి నడిపించి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు ముందుకు నడిపిస్తున్నటువంటి ఆయుధాలు సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మా దగ్గర స్వతంత్రంగా మా దగ్గర ఈ ఆయుధాలు నిన్నగా మొన్న ఒక మిసైల్స్ ట్రైల్ కూడా వేసి చూసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు. అంటే
దే ఆర్